గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కల్పన హరిదాస్ ఛానల్ గానీ శ్రద్ధా మంతిన ఛానల్ గానీ ఎలా అసలు యూట్యూబ్ ఎందుకు పెడదాం అనుకున్నారు? యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే నేను ఇంగ్లీష్ వీడియో చేద్దామని జస్ట్ అసలు యూట్యూబ్ ఆలోచన ఎందుకు వచ్చిందా? దాని గురించి యూట్యూబ్ ఆలోచన వచ్చింది దాని గురించి. నేను టీచింగ్ చేస్తున్నా కాబట్టి అదే టీచింగ్ లా క్లాసులు చెప్పి గ్రామర్ వీడియోలు అట్లా చేద్దామని చెప్పి అనుకున్నాము. అది ఎప్పుడు అనుకున్నా అంటే మేము అది చిన్న కిరాణ్ షాప్ ఉన్నది కింద వెనక చిన్న రూమ్ ఉన్నది అందులో ఉండేటోళ్ళము. అయితే మీద ఒక రూమ్ వేసుకున్నాం పైన మా ప్లేస్ అదొకటే ఇక మేము ఇల్లు పంచుకున్న తర్వాత మాకు వచ్చింది అది మీద ఒక రూమ్ వేసుకున్నాం అనమాట. మేము ఆ రూమ్ వేసుకున్న తర్వాత మాకు కొంచెం ప్లేస్ ఉన్నది. ఆ ప్లేస్ ఉన్న తర్వాత ఒక బోర్డు తీసుకొచ్చి ఇక్కడ అంటే వీడియోస్ చేయొచ్చు బాగుందని చెప్పి అప్పుడు ఆలోచించిన నేను. అప్పుడే వచ్చింది ఫస్ట్ థాట్. దాని నుంచి వీడియోస్ స్టార్ట్ చేసినాం. తీసిన కొన్ని ఒక 20-30 అట్లా వీడియోస్ చేసిన కానీ అంత రీచ్ అనిపించలేదు. మళ్ళా మెల్లమెల్లగా ఏమని ఆలోచించిన అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం అన్న యూట్యూబ్ చూస్తుంటాం కదా, కొన్ని షార్ట్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అవి ఉంటాయి కదా, మనం ఎందుకు ఇట్లా ట్రై చేయొద్దు ఒకసారి చూద్దామని చెప్పి అట్లా చిన్నగా ఒకసారి ట్రై చేసిన. దాని నుంచి షార్ట్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ వీడియోస్ కొన్ని వీడియోస్ ఏంటంటే తర్వాత ఈ ఛానల్ కాదు అది ఈ ఇంగ్లీష్ ఛానల్ వేరు పక్క పెట్టేసి వేరే ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ శ్రద్ధా మంతిన ఛానల్ స్టార్ట్ చేసినాం అనమాట. దాంట్లో ఫస్ట్ ఏం చేసినాము మా పాపతోని ABCDలు అవి 1 2 3 చెప్పడం స్టార్ట్ చేసినాం. అది బాగా అనిపించకపోయేసరికి మళ్ళీ ఇంకొకటి మగ్గం వరకు స్టిచ్చింగ్ చేస్తుంది అవి స్టార్ట్ చేసినాం. అవి కొంచెం బాగానే పోయినాయి. దాని వల్ల కొంచెం ఒక 1000 సబ్స్క్రైబర్స్ అంటే దాని వల్లనే వచ్చింది. దాని నుంచి మెల్లమెల్లగా అవ్వటి అనుకుంటే ఇప్పుడు షార్ట్స్ ఫన్నీ షార్ట్స్ అవి కంటిన్యూ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చింది. అంటే మాకు అంటే ఎవ్వరితో ఇప్పుడు మాకు ఈ యూట్యూబ్ సక్సెస్ కనుక అయితే ఎవ్వరు సపోర్ట్ లేదు. మేమే ఏది పెడితే పోతుంది, ఏ వీడియో పెడితే పోతుంది, ఎట్లాంటి వీడియో పెడితే పోతుంది అని మేము అన్ని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఈయన స్టడీ తర్వాత మా పాప తర్వాత నా మగ్గం వరకు వీడియోస్ దాని వల్ల క్లిక్ వచ్చింది. అట్లే కొంచెం కంటిన్యూ చేసినాం. తర్వాత మళ్ళీ ఇంకొంచెం మామూలుగా ఇట్లా పెట్టడం వల్ల బ్లాగ్స్ పెట్టినాం. ఇక అట్లా మాకు అర్థమైపోయింది ఏది పెడితే పోతా అని మాట్లాడుకుంటా ఉంటాం కాబట్టి అట్లా సక్సెస్ అయింది. ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు? శ్రద్ధా మంతిన 7.8K అంటే 7,80,000 ఉన్నారు. కల్పన హరిదాస్ 2 lakhs ఉన్నారు అనుకో. ఒక 500 అయితే అయిపోతుంది. 2 lakhs రీచ్ అవుతుంది. ఓకే బానే సబ్స్క్రైబర్స్ బానే వచ్చినట్టున్నారు. 4 సంవత్సరాలు 2 years కష్టపడ్డాం అండి. ఏంది మానిటైజేషన్ కావడానికి 2.5 years పట్టింది. అంటే మేము అయితే నిజానికి చెప్పాలంటే నాకు ఈ యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి, యూట్యూబ్ వల్ల ఇట్లా ఇంత యూజ్ అయిందని కూడా నాకు తెలియదు స్టార్టింగ్ లా. ఎందుకంటే నేను స్కూల్లో చేసేటప్పుడు మా కొలీగ్స్ ఒక ఇద్దరు PD సార్ ఉన్నాడు, ఇంకో సార్ ఉన్నాడు. వాళ్ళు స్కూల్ కి సంబంధించిన వీడియోస్ పెట్టేటోళ్ళు. అవి ఎందుకు పెడుతున్నారు అసలు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారని నేను అనుకునేటోని. అట్లా నాకు తెలియదు అప్పటికి. నేను మెల్లగా ఈ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసినాక తర్వాత తెలిసింది నాకు ఇట్లా ఉంటది ఇది అని. తర్వాత మెల్లగా తెలిసింది నాకే. అంటే నేనే తెలుసుకొని ఇక నేనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. అలా స్టార్ట్ చేశారు. అట్లా స్టార్ట్ చేసిన. ఓకే బట్ మరి స్కూలింగ్ టీచింగ్ ఆపేశారు తర్వాత? ఇప్పుడు ఆపేసినండి. అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు యూట్యూబ్ వల్లనే నాకు స్కూల్ మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ స్కూల్ చేస్తూనే ఫన్నీ వీడియోస్ ఇట్లా చేస్తున్నా కదా. అంటే వాళ్ళు స్కూల్లో ఏమనుకుర్రో ఏమో తెలియదు మిగతా టీచర్లు ఇట్లా అని వాళ్ళు కొంచెం డిస్కస్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే డిస్కస్ చేసి వీళ్ళు ఈయన ఇది చేసుకుంటుండు మళ్ళీ ఇది చేస్తుండు, ఈయనకి ఎందుకు అన్ని వస్తాయి ఇండ్లు వస్తాయి ఈయన ఎందుకు ఉంచుకోవడం అన్నట్టు వాళ్ళకి థాట్ అనిపించింది. దాని తర్వాత ఏంటంటే కొంచెం చిన్న కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్లు పిల్లలతోని కంప్లైంట్లు అట్లా ఇట్లా కొన్ని నడిచినాయి. అట్లా నడిచి వాళ్ళు ఏం చేసిర్రు గిట్లా అవుతుంది అంటే నన్ను పిలుచుకొని చెప్పారు అనమాట. ఇట్లా సంగతి అని చెప్తే మీరు టీచింగ్ చేస్తలేరు పిల్లలకు చదువు చెప్తలేరు అది ఇది అని అన్నారు అన్నట్టు. అంటే ఓకే సార్ మీకు అట్లా ఇబ్బంది అయితే మరి నేను మానేస్తా అని చెప్పిన. నేను అప్పుడే వెంటనే మీరు మానేస్తా అంటే ఎట్లా సడన్ గా ఇట్లా అంటే మరి ఇక నాకు మీరు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటారు కదా సార్. అంటే ఇబ్బంది అయితే అది కొంచెం కవర్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక లేదు సార్ రేపు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుండొచ్చు, ఇప్పుడు ఇట్లా అవుతుంది మా తర్వాత కూడా అట్లయితే మళ్ళీ నన్ను పిలిచి చెప్తారు ఎందుకు ఇదంతా గొడవ ఎందుకు సార్ మానేస్తా అని చెప్పి బయటకు వచ్చేసిన. అంటే మెయిన్ ఆడ ధైర్యం ఏంటంటే నాకు అప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా ధైర్యం ఏంటంటే ఏదైనా బిజినెస్ చేద్దామని థాట్ ఉన్నది అప్పటి నుంచే. ఒక 5 years బ్యాక్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా అరే బిజినెస్ చేద్దాం. కొన్ని డబ్బులు వచ్చినాయి అంటే పని చేసినా కదా మేడం, ఇప్పుడు స్కూల్లో చేసుకున్నా కాబట్టి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతోని ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో ఇట్లా ఆలోచించి రానని చెప్పి స్కూల్లో చెప్పేసిన. యూట్యూబ్ కంటిన్యూ చేసుకుంటూ అది చేసుకుంటామని యూట్యూబ్ చేస్తూ బిజినెస్ చేద్దామని బయటకు వచ్చిన. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే క్లాస్ స్టోర్ అంటే బట్టల షాప్ పెట్టినాం, రెడీమేడ్ బట్టల షాప్ పెట్టినాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం
ఆయన కూడా స్కూల్లో చేస్తాడు, నాతో పాటు వెళ్ళేసిండు, ఇద్దరం కలిసి చేసినాము. కానీ అది సక్సెస్ కాలేదు. మరి ఓ 2 years నడిపించినాము. నడిపించిన తర్వాత ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరం పార్ట్నర్స్ కదా మేడం, మళ్ళీ ఒకటి రెంట్ వెళ్ళాలి, మళ్ళీ మన ఇద్దరికి మిగిలాలంటే మాకు సరిపోలేదు. నష్టం అంటే ఎట్లా ఇప్పుడు ఎంత 1.5 lakh వచ్చింది నష్టము. అంటే లాస్ట్ తీసేసినాక బట్ క్లాస్ 4 పెట్టినాం, నడిపిస్తున్నాడు. ఒక కిరాయి వెళ్ళింది, రెండు మందం వచ్చినాయి. ఒక 2 years అట్లా టైం వేస్ట్ అయింది. రెంట్ మాత్రమే కట్టినాం అంతే, వచ్చింది ఏం లేదు. ఓన్ షాప్ అయితే ఇంచుమించు 30 దాకా వస్తుంది. ఓన్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అలా లాస్ ఏమి ఉండదు. రెంటే 15,000 పోయినాక మన పెట్రోల్ అవన్నీ పోయేసరికి లాస్ అని, లేదంటే ఓన్ ఉంటే పార్ట్నర్షిప్ కాబట్టి వెళ్ళలేదు. ఇక సరే అని చెప్పి ఇద్దరం పార్ట్నర్షిప్ అంటే బట్టలు చెరీని తీసుకున్నాం అనమాట. చెరీని తీసుకుని మళ్ళీ అవి కూడా అమ్మేసుకున్నాం. ఇక అంత ఖాళీ చేసేసినాం. ఇక నాతో వచ్చిన ఆయన కొలిగ్ కూడా ఆయన వేరే స్కూల్ చేసుకున్నాను, నేను స్కూల్ పోతలేను అంతే. ఎందుకంటే నేను స్కూల్ ఎందుకు పోతలేనంటే మళ్ళీ స్కూల్ పోతే మళ్ళీ ఇదే యూట్యూబ్ చేస్తున్నా, మళ్ళీ స్కూల్ కి వచ్చిండు, మళ్ళీ వాళ్ళకి కూడా అట్లా థాట్ వస్తుంది. ఇదంతా గొడవ ఎందుకని చెప్పి ఇక స్కూల్ ఆపేసిన. ఇప్పుడైతే ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉన్నది. ఎన్ని నవంబర్ లో తీసేసినాం షాపు. ఇప్పుడు ఇప్పటికి 7-8 months అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ఏదైనా మళ్ళీ బిజినెస్ చిన్నగా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నా. అంటే లాస్ రాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టకుండా చిన్న ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నా అంతే ఇప్పుడైతే. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ మీద. ఇప్పుడైతే యూట్యూబ్ ఎంత సంపాదిస్తారండి యూట్యూబ్ మీద? 25 వస్తాయి, 20-25 వస్తాయి అంతేనా? ఓకే, దాంతో ఫ్యామిలీ నడిపిస్తున్నారు. దాంతో ఇప్పుడు నడుస్తుంది అయితే అంతే. ఎందుకంటే ఇప్పుడు మాట 8 months అవుతుంది. నేను ఇంకేదైనా చూసుకుందామని అందుకే ఆలోచిస్తున్నా. ఇప్పుడైతే అంటే యూట్యూబ్ మీదనే ఇప్పుడు బతుకుతున్నాం అంటే అట్లా అని కాదు. ఇప్పుడైతే యూట్యూబ్ మీదనే బతుకున్నాం. కాకపోతే ఇంకా ఆలోచన వేరే ఉన్నది, చేద్దామని ఏదైనా పని చేద్దామని. వెళ్ళలేమమ్మా. యూట్యూబ్ లో ఫస్ట్ ఇన్కమ్ గుర్తుందా మీకు? ఉంది. ఎంత వచ్చిందో అప్పుడు? అంటే అప్పుడు షార్ట్స్ కే వచ్చినాయి. షార్ట్స్ ఫండ్ అని వచ్చేది అప్పుడు. ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు యాడ్స్ కి వస్తున్నాయి డబ్బులు, కానీ అప్పుడు షార్ట్స్ ఫండ్ అని సపరేట్ వచ్చేది కదా. $100 వచ్చినాయి అప్పుడు ఫస్ట్. అంటే షార్ట్స్ 1 month లోపు 3 crores వ్యూస్ దాటితే $100 వచ్చి అప్పుడు ఫస్ట్. అదే 1 month లో $100 ఒకసారి వచ్చింది. 75-100-78 అప్పుడు $78 అంతే. $100 వచ్చినాయి. $100 అప్పుడు వచ్చింది ఫస్ట్ ఇన్కమ్ మీరు చూసింది. మాకు అదే మానిటైజేషన్ అయిన తర్వాత అంటే 2.5 years తర్వాత మానిటైజేషన్ అయింది. అది పిన్ వస్తుంది కదా, ఆ పిన్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. గుర్తుంది మూమెంట్? చెప్పారా వెళ్ళి మనకు పిన్ వచ్చింది ఇట్లా అని చెప్పి? ఇద్దరమే ఉన్నాం. అప్లై చేసేటప్పుడు కూడా తనకి చెప్పి చేసిన, అంటే పిన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పి కూడా తనకు తెలుసు, అన్ని తెలుసు. ఇద్దరం కలిసి చేసినాం. 100K సబ్స్క్రైబర్స్ కానీ ఆ మూమెంట్ కూడా 100K వచ్చినారు అని చెప్పేసి. అంటే ఏదైనా ఏంటంటే మేము ఏంటంటే తెలియకుండా ఒక పని చేయలేము. ఏదైనా పని చేసినామంటే అది ఇద్దరికి ఈక్వల్ తెలుస్తుంది ఖచ్చితంగా. ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ లేని ఒక పని అసలు కానే కదా అది. ఇద్దరు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని ఇవ్వలేము. ఆయన అట్లా కూడా ఉండదు అన్నమాట. ఖచ్చితంగా చిన్న పని అయినా సరే నేను డిస్కషన్ చేస్తా, బావ నాతో డిస్కషన్ చేస్తారు ఖచ్చితంగా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటివరకు మొత్తం త్రూఅవుట్ ది లైఫ్? యూట్యూబ్ అనే కాదు. నాకంటే హ్యాపీయెస్ట్ అంటే యూట్యూబ్ కాకపోయినా కానీ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా తన స్టిచ్చింగ్ అదే మగం వర్క్ వీడియోస్ పెట్టినాము. అప్పుడు చిన్న 15 views 20 views అట్లా పోయేటి ప్రతి ఒక్కటి. ఒక వీడియో మాత్రం 300 views ఒకటి వచ్చింది. అప్పుడు పైన రూమ్ లో ఉన్నది, కింద నేను షాపులు ఉన్నా. అది పట్టుకొని ఉరికొచ్చింది నా దగ్గర, ఫోన్ పట్టుకొని ఉరికొచ్చింది దగ్గరికి. ఈ చూడు బాబా ఇంత వచ్చిన వ్యూస్ అని. అదే అమాయకంగా అనిపించింది. అరే ఇంత దానికి ఇట్లా మురుస్తుంది మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క వీడియోకు 12, 15, 18 తప్పితే 50 views వచ్చేదానికి మేము నైట్ అప్లోడ్ చేసినాం. దాన్ని నెక్స్ట్ డే వచ్చింది అనమాట. అట్లా 300 views కి అంత హ్యాపీ, బాగా అనిపించింది. మీకు? నాకు అంటే అన్ని మంచిగా అనిపిస్తాయి మాక్సిమం. నాకు ఎక్కువ గుర్తుంది అయితే నాకు మా పాప కన్సీవ్ అయింది. మళ్ళీ తర్వాత మా చిన్నోడు డెలివరీ